అంగం కూడా కుచించుకుపోతుంది. ఎందుకు కుచించుకుపోతుంది అంటే అంగం ఒకటి బ్లడ్ ఆర్గాన్ యాక్చువల్గా ఇది దీంట్లో బ్లడ్ ఫుల్ వస్తుండాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఓకే. దీంట్లో రక్త కణాలు టిష్యూస్ అన్నీ ఉంటాయి. హస్తప్రయోగం ఎప్పుడు ఎక్కువ చేస్తామో అంగం వైపు వచ్చే రక్త ప్రసరణ సరిగా రాకపోవటం వల్ల అంగానికి సరైన న్యూట్రిషన్ ఆక్సిజన్ దొరకకపోవటం వల్ల అంగం షింక్ అయిపోతుంటుంది. ఓకే. చాలామంది మా దగ్గరికి వచ్చి సార్ మొదట్లాగా లేదంటే మాకు అర్థమైపోయింది ఇతను హస్తప్రయోగం చేసుకున్నాడు. హస్తప్రయోగం ఎప్పుడు మొదలు పెడతారు? వీళ్ళు 13కి మొదలు పెడతారు. 13 కన్నా ముందే మొదలు పెడతారు. పెళ్ళయ్యే వరకు చేస్తారు, పెళ్ళి అయిన తర్వాత కూడా చేసుకుంటుంటారు. భార్యలు ఉంటారు కదా, అత్తారింటికి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు కూడా చేసుకుంటుంటారు. ఆగదు అది యోని లోపల పెట్టి సెక్స్ చేస్తే అంగానికి ఎలాంటి ప్రమాదం ఉండదు, సైజ్ పాడవదు. దేవుడు పెట్టిందే మ్యాచింగ్ అంగానికి యోనికి. అలా కాకుండా హస్తంలో పెట్టి లేకుంటే ఓరల్ సెక్స్ చేయటం, లేకుంటే కొందరేమో బోర్లో పండుకొని అంగానికి బెడ్ ప్రోన్ మాస్టర్బేషన్ అంటారు. కొందరు 2 తొడల మధ్య అంగానికి రాపడి సెంట్రిబేషన్ అంటారు. ప్రకృతికి ఎక్కడ భిన్నంగా వెళ్తామో అక్కడ అనర్థాలు కాంప్లికేషన్ రావడం ఖాయం. ఇప్పుడు అలా తగ్గిపోయిన దాన్ని మనం పెంచుకొని వస్తుంది, సైజ్ వచ్చేస్తుంది మళ్ళీ. అలాగే ఇప్పుడు కొందరికి సైజ్ వయస్సును బట్టి సైజ్ తగ్గుతుంది అన్నాను కదా, అది కూడా చెప్తాను మళ్ళీ. మనం 35, 40 తర్వాత మొదట్లాగా సైజ్ లేదంటే అక్కడ కూడా ఇదో కారణం హస్తప్రయోగం. రెండో కారణం టెస్టోస్టెరాన్, అంగానికి ఆరోగ్యంగా ఉంచే హార్మోను, అంగానికి ఇలా లేపి నిలబడే హార్మోన్, నిలబెట్టే హార్మోను, అది తగ్గిపోవటం వల్ల కూడా రెండో కారణం అది కూడా కావచ్చు.